ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. జనవరి 25. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించెను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మందిరము యొక్క నమూనాను ఇచ్చిన దినమే దావీదు జీవితంలోని గొప్ప అద్భుతకరమైన దినం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. తన జీవిత ఆరంభంలో దేవుడు అతనికి ఈ విషయములను తెలియచేయగలిగి ఉండేవాడు కాదు. దావీదు ఆత్మీయంగా ఎదుగు వరకు దేవుడు వేచి ఉండవలసి వచ్చెను. తర్వాతనే ఈ ప్రత్యక్షతను దావీదుకి ఇచ్చెను. ఈ దినములలో అనేకులు సంఘము, క్రీస్తు శరీరమును మాటలను ఎంతో ధారాళముగా ఉపయోగించుచుందురు. అయితే బహు కొద్ది మంది మాత్రమే ఈ మాటల అర్థమును నిజముగా గ్రహించి ఉన్నారు. దేవుడు సంఘం కొరకై కలిగి ఉన్న నిజమైన తలంపులను కొద్దిమంది మాత్రమే గ్రహించగలరు. అనేకులు ఆత్మీయమైన సంభాషణ కలిగి ఉండినప్పటికీ పోట్లాడుట, అసూయ మొదలగు తమ గుణముల ద్వారా వారేది ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచున్నారో వాస్తవముగా దానిని ఎరుగరని రుజువుపరచుచున్నారు. దేవుని యొక్క ఉద్దేశమేమనగా ఆయన యొక్క శక్తిని, జ్ఞానమును ప్రభుత్వములకు, అధికారులకు, పరలోకంలోని ప్రధానులకు తెలియజేయుట. అది సంఘ సహవాసమందు బయలుపరచబడవలనని ఆయన కోరుచున్నాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.